హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి హుండీ ఆలయ ముఖద్వారం దగ్గర హుండీ జారి కింద పడింది. శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర హుండీ కింద పడింది. ఆ సమయంలో హుండీలో నుంచి కానుకలు కింద పడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి లారీ పరకామణి మండపానికి వెళ్ళింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హుండీ కింద పడిపోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో హుండీలు ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన తర్వాత ఆలయం వెలుపలకు తీసుకువచ్చి లారీలో నూతన పరకామణికి తీసుకువెళతారు. ఇలా హుండీని పరకామణికి తీసుకువెళ్లే క్రమంలో ఆలయం వెలుపల లారీలోకి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. హుండీని లారీలోకి జాగ్రత్తగా ఎక్కించారు. సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. శ్రీవారికి భక్తులు ఖచ్చితంగా కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. డబ్బులు, బంగారం, ఇతర వస్తువుల రూపంలో భక్తులు కాసులు, కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా ప్రతిరోజు శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. అందుకే శ్రీవారి హుండీని కూడా భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారిని 77,299 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చింది. స్వామివారికి 30,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 4-5 రోజులుగా ఈ రద్దీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు తిరుమలలో మరోసారి దర్శనాల దందా బయటపడింది. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయించారు. హైదరాబాద్కు చెందిన భక్తులకు 36,000 రూపాయలకు టీటీడీ ఉద్యోగి ఒకరు టికెట్లను అమ్మేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులను ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్